బాగుందన్న, మంచి కామెడీ ఉంది. వెనల్ కిషోర్ యాక్టింగ్ చాలా బాగుందండి, చాలా బాగుంది, సూపర్ చేశారు. థ్రిల్లర్ ఏం కాదండి, యాక్షన్ కామెడీ అంతే. యాక్షన్ సీన్కి కామెడీ ఫుల్ మిక్స్. అంటే రొటీన్గా ఉందన్న కామెడీ లేకుంటే మనకు కొత్తగా అనిపించింది. అది చాలా కొత్తగా ఉందండి, చాలా కొత్తగా ఉంది, బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది, మస్ట్ వాచ్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కొద్దిగా స్టోరీ కావాలి కాబట్టి కొద్దిగా లాగ్ అనిపించింది, బట్ అది కూడా లాగేస్తారు, బాగానే ఉంది, బాగుంది. మ్యూజిక్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది, ఒక హై ఎండ్ మూవీ లాగా ఉంది, బాగుంది. ఏదండి చెంటబ్బాయి అనేది ఎపిక్ అండి, ఎపిక్ని ఎట్లా కంపేర్ చేస్తాము అది అలా చేయకూడదు కదా, కానీ బాగుంది. మంచి కామెడీ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు వచ్చి సరదాగా చూసుకొని వెళ్ళిపోవచ్చు. చారి 111 సినిమా చూశానండి. ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్. చాలా రోజుల తర్వాత బీభత్సంగా నవ్వుకోవడానికి ఈ సినిమాకి వస్తే మీకు హ్యాపీ ఫీల్ అవుతారండి. ఎందుకంటే చాలా స్ట్రెస్లో ఉండేటప్పుడు, చాలా డిసప్పాయింట్లో ఉండేటప్పుడు ముందు సినిమా గుర్తు వస్తుంది ఎవరికైనా, లేదంటే బార్ గుర్తు వస్తుంది. కానీ ఈ సినిమాకి వస్తే కనుక స్ట్రెస్ అంతా పోతుందండి. ఎందుకంటే ఆలీ గారు, వేణుమాధవ్ గారు కాంబినేషన్లో కానీ, శ్రీకాంత్, సునీల్ గారు కాంబినేషన్ చాలా సినిమాలు ఒకప్పుడు వచ్చి చాలా బాగుండే ఆ సినిమాలు. సో చాలా సంవత్సరాలుగా సినిమాలు మిస్ అయిపోయాం మనం. ఏదో సినిమా వచ్చేస్తుంది, బేబచ్చమైన ప్రమోషన్ చేసుకుంటున్నారు, అది ఆడట్లే. కానీ ఈ సినిమా తక్కువ బడ్జెట్లో ఒక మంచి బూస్టింగ్ ఉన్న సినిమా అనమాట. మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, ఫుల్ లెంత్ కామెడీ. ఒక రా ఏజెంట్లో ఒక లైన్ తీసుకొని దాన్ని సినిమాకి సంబంధించిన ఒక మంచి హీరోయిన్ అండి, హీరోయిన్ ఆ అమ్మాయి అనాలన్నమాట. 60% ప్లస్ అమ్మాయి. సో ఫైట్లు కానీ, తనకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ కానీ చాలా న్యాయం చేసింది అమ్మాయి. సో సినిమా ఏం కావాలో అది ఉంది సినిమాకి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం ఎక్కడ తగ్గలే ప్రొడ్యూసర్ గారు. దానికి సంబంధించిన ఆర్ఆర్ చంపేశాడు. ఏదో హాలీవుడ్, బాలీవుడ్ రేంజ్లో కొన్ని షాట్లు చూస్తే మనకి 007 గుర్తొచ్చింది అనమాట. సో సినిమాలో హీరోయిన్ ఒక మాట అంటది, ఏంటి నువ్వేమో హీరోలో వచ్చి నన్నేమో బయటపడేసేయండి అని చెప్పి వెన్నెల కిషోర్ అంటే, నువ్వు లైఫ్లో జీవితంలో నువ్వు ఎప్పుడు హీరో అవ్వలేవు అని. నిజంగా కూడా అంతే, వెన్నెల కిషోర్ గారు ఎప్పుడు హీరో అవ్వలేరు ఆయన. ఎందుకంటే ఆయన ఎప్పుడు కామెడీగానే చూస్తున్నాము. మరో బ్రహ్మానందం గారిని చూసుకుంటున్నాం ఆయనలో. ఆయన ఏం చేసినా నవ్వుతామండి, సీరియస్గా ఉన్న నవ్వుతాము. సో ఈ సినిమాలో ఒక 10 సినిమాల్లో కలిసిన కామెడీ ఒక సినిమాలో చూసాం అనమాట. సో ఎక్కువ నేను గొంతు పోయిందనమాట, అందుకే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఒక థ్యాంక్ యూ చెప్పే విధానం కూడా బాగా చూస్తారు. అదొక 20 minute డ్యూరేషన్ తోటి ఉంటుంది ఆ గ్రాఫిక్, చాలా బాగుంటుంది. ఇంగ్లీష్లో చారి అంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అన్న. ఒక జాతిరత్నాలు టీజీటీలాగా ఆ స్టోరీ ఏముంటుంది, కానీ మనం చూసినంతసేపు కూడా స్క్రీన్ ప్లేతో, ఆయన డైలాగ్స్తో, ఆయన పర్ఫార్మెన్స్తో పిచ్చెక్కిస్తాడు. పువ్వులు నవ్వులే 2.5 గంటల సేపు కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. అలాగే హీరోయిన్ కూడా ఒక పార్ట్ ఆఫ్ హీరోయిన్కి వచ్చే సినిమాలో కూడా ఆవిడ చేసిన ఫైట్లు కానీ, ఆవిడ సీన్స్ కానీ, గ్లామరస్ని కానీ, నిజంగా చెప్తున్నాను, ఆవిడ సినిమాలో కన్నా బయట చాలా బాగుందన్న. మాతో పాటు సినిమా చూసింది, చాలా అంటే చాలా బాగుంది నిజంగా సినిమా. ఒక ఫ్యామిలీ ఒక రాంగ్ రన్లో హ్యాపీగా ఒక ఫ్యామిలీ వెళ్ళి నవ్వుకునే సినిమా చారి 111 అన్న. అంటే అక్కడ చూడవలసిన వెన్నెల కిషోర్ ఇమేజ్ ఈ వెన్నెల కిషోర్ కాదు, చారి 111 అన్న సినిమా పేరు న్యూస్ వస్తే కనుక మీరు 300 రూపాయలు వర్త్ అనిపిస్తుంది అన్నమాట. ఆయన ఒక ఇండియన్ ఏజెంట్ కింద చాలా చిన్నగా స్టార్ట్ అయిన విలన్గా, కామెడియన్గా ఆయన పండించే హావభావాలు మాత్రం ఎక్సలెంట్ అనమాట. సినిమాలో చాలా కష్టపడ్డాడు. ఒకప్పుడు మనకి ఆలీ గారి, బ్రహ్మానందం గారి, జఫర్ లాంటి ఇలాంటి సినిమాలు వచ్చి హీరోగా కదా కామెడియన్గా చేస్తూ, ఈయన కూడా అలాగే ట్రై చేస్తున్నాడు. బట్ ఈ సినిమాతో ఆయన ప్రూవ్ చేసుకుంటూ అనిపించు. బ్లాక్ బస్టర్ మూవీ, ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. హైలైట్స్ ఏది కాదన్నా, ఓన్ అండ్ ఓన్లీ 2-3 ఫైట్స్, కామెడీ, పలకలు పడి నవ్వుకుంటాం. అంతా నవ్వులు పువ్వులే సినిమా. 2.5 గంటలు హ్యాపీగా నవ్వుకుంటాం. బట్ క్లైమాక్స్లో ఒక ఎమోషన్ సీన్ కూడా ఉంటుంది, అందులో కూడా చాలా బాగా నటించారు. బట్ కామెడీ అనేది ఎక్కడ గుర్తుకు రాదు, ఒక హీరోగానే మనం చూసినంతసేపు నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒక బ్లాక్ బస్టర్ మూవీ, ఒక కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. చారి 111 సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే మొత్తం మనకు వెన్నెల కిషోర్ అన్న యాక్టింగ్ తిరిగి తీసేసిందన్న. అంటే హీరో అంటే మాస్ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, మాస్ డైలాగ్స్ ఉండాలి, ఫైటింగ్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకుండా కూడా ఓన్లీ కామెడీతో హీరోగా ఎదగడం అంటే గ్రేట్ అన్న. మొత్తం అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కామెడీ సీన్ కామెడీ అనిపిస్తుంది, నవ్వుతూనే ఉంటాము. కానీ ఇది ఒక కామెడీ సినిమానే కాదన్న, ఇది ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. అంటే లైక్ ఏమంటారు, బాంబులు కానీ, న్యూక్లియర్ బాంబ్, కెమికల్ బాంబ్స్, వీటన్నిటి గురించి కూడా ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా తీసింది అనమాట. సో నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో మీరు చూడండి, సినిమా మీకు నచ్చుతుంది. వెన్నెల కిషోర్ గారికి ఇది పక్క కెరీర్లో బెస్ట్ సినిమా ఇదే అన్న సినిమా. నాకు చాలా అంటే చాలా బాగుంది. డైలాగ్స్ కూడా, కామెడీ డైలాగ్స్ కానీ, స్టోరీ కానీ, మొత్తం తీసుకెళ్లే విధానం కానీ, నవ్వుతూ ఇలా ఏడిపిస్తూ ఒక మంచిగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్న సినిమా అంటే ఈ సినిమా అని చెప్పుకోవచ్చు అన్న. ఏజెంట్గా
ఇంకా హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉందన్న. అంటే ఆ హీరోయిన్ ముందు ఏ హీరో కూడా పనికిరాడన్న, అంటే అంత ఆ రేంజ్లో ఫైటింగ్ తీసింది. సో అలా అయితే అలా అనిపించింది. సో మీరు చూడండి, సినిమా మీకు కూడా నచ్చుతుంది అన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ విత్ గుడ్ మెసేజ్ మూవీ అన్న ఇది. సో చారీ 111 అనేది అందరు థియేటర్లో చూడండి, ఎవరు మిస్ కాకన్నా అంతే. థ్యాంక్ యూ. చారీ 111 చాలా బాగుందన్న, నాకైతే నచ్చింది. ఎక్కడ బోర్ సినిమా సక్సెస్ అనేది మనం బోర్ కొట్టలేదు అన్నప్పుడు సక్సెస్ అంటాం. ఒక స్టార్ట్ టైటిల్ నుంచి ఎండ్ టైటిల్ వరకు ఒక ఆడియన్స్ కదలకుండా కూర్చుంటే ఖచ్చితంగా మూవీ సక్సెస్. అలాంటి ఒక మంచి సినిమా చారీ. అంటే మీకు 3 గంటలు ఈ మధ్యకాలంలో క్రిస్పీ టైమే నడుస్తుంది. సో 2 hours 10 minutes నిడివితో చాలా తక్కువ టైంతో. అండ్ వెన్నెల కిషోర్ గారు ఆయన ఉన్న రేంజ్కి ఆయన అడగొచ్చు, నాకు ఎలివేషన్ సీన్స్ కావాలి, నేను ఈ రేంజ్లో ఇంట్రడ్యూస్ అవ్వాలి, నాకు ఒక యాక్షన్ సీక్వెన్స్ ఇవ్వండి అని అడగొచ్చు. అలాంటివి అడగకుండా వెన్నెల కిషోర్ గారు ఆయనలాగే ఉన్నట్టుగానే యాక్ట్ చేసి మన ముందుకి, అంటే ఒక ఫ్రెండ్ క్యారెక్టర్గా చేస్తే, ఒక కమెడియన్గా చేస్తే వెన్నెల కిషోర్ గారు ఎలా ఉంటుందో ఈ సినిమాలో అంత బాగా చేశారు. ఎక్కడ బోర్ కొట్టదు. మీకు బోర్ కొట్టకుండా ఉంది అంటే సినిమా సక్సెస్ అయినట్టే. సెకండ్ హాఫ్ కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయి, అవి పక్కన పెడితే వెన్నెల కిషోర్ గారిని మనం ఎక్కడా మిస్ అవ్వం కూడా. అండ్ సంయుక్త గారు ఫస్ట్ మూవీతోనే ఆమె యాక్షన్ సీక్వెన్స్తో ఇంట్రడ్యూస్ అవ్వడం అనేది చాలా బాగుంది. ఆమె యాక్షన్ చాలా బాగా చేశారు, ఫైట్స్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా చేశారు. సో ఫ్యూచర్లో డైరెక్టర్స్ ఆమెని యాక్షన్ ఎపిసోడ్స్ కావాలనుకునే డైరెక్టర్స్ ఎవరన్నా కూడా సంయుక్త విశ్వనాథ్. ఏది ఈ వీక్ నాకైతే బెస్ట్ మూవీ చారీ అన్న, ఎందుకంటే చాలా బాగుంది. అంటే వెన్నెల కిషోర్ గారు లాంటి ఆయనతో ఒక దేశభక్తి గురించి, ఆ దేశం గురించి ఫైట్ చేసే దీని గురించి చూపించడం, అండ్ లాస్ట్లో ఎండింగ్లో ఆయన సీరియస్గా ఒక నోట్ ఆఫ్ టైమింగ్ ఇవ్వడం, అంటే లీడ్ ఉంది, చారీ 111 రాబోతుంది అండ్ 111కి సీక్వెన్స్ ఉంటుంది అనేది చెప్పడం కూడా అనిపించింది నాకైతే. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అక్కడక్కడ కొన్ని ల్యాగ్ సీన్స్ చెప్తున్నాను కదా సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టదు, సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ సీన్స్ వల్ల మనకు అది అనిపిస్తుంది.